ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలారా, రేపు అక్టోబర్ 4వ తారీఖు నాడు ఎస్పీజీ తమిళ్ చర్చిలో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సో శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈరోజు గర్భఫలం లేక బాధపడుతున్నారా? నిరుద్యోగంతో బాధపడుతున్నారా? శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? అప్పులతో సతమతమైపోతున్నారా? అయితే రండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. అనేక మంది జీవితాల్లో గొప్ప అద్భుతాలను దేవుడు జరిగిస్తున్నాడు. అద్భుతం మీరు పొందుకోవాలనుకుంటే పరిగెత్తుకుంటూ రండి. ఈరోజు అనేకమైనటువంటి సాక్ష్యాలు మేము వింటున్నాం. మీ జీవితంలో కూడా సాక్షికరంగా మీరు నిలబడాలనుకుంటే ఎస్పీజీ తమిళ్ చర్చ్కి పరిగెత్తుకుంటూ రండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కనుక ఎస్పీజీ తమిళ్ చర్చ్ అక్టోబర్ 4వ తారీఖు నాడు, మరి మొదటి శనివారం నాడు ప్రతి నెల జరుగుతుంది. రేపు కూడా జరగబోతుంది. కనుక మరి వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మరి వివరాలకు కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. 8వ తారీఖు అక్టోబర్ 8వ తారీఖు ఒంగోలు మహాపట్టణంలో మన అంబేద్కర్ భవన్లో, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్లో మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. మరి లాస్ట్ మంత్ అద్భుతకరంగా దేవుడు జరిగించాడు. ఈ నెల కూడా దేవుడు గొప్ప అద్భుతాలను, సూచక్రియలను దేవుడు జరిగించబోతున్నాడు. ఇంకా ప్రియ దేవుని జనాంగమా, ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. అనేకమైన గర్భఫలాలు లేనటువంటి వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఉద్యోగాలు లేని వారి కొరకు, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి వారి కొరకు, శాంతి నెమ్మది లేనటువంటి వారి కొరకు భారం కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖు మరి అక్కడికి రాబోతున్నాను. మీరు రండి, మన అంబేద్కర్ భవన్లో, ఒంగోలు మహాపట్టణంలో. గాడ్ బ్లెస్ యూ. వివరాలకు కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి చక్కగా ప్రతిరోజు దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. ఆయన మాటల ద్వారా బలముగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజులాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ఈ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిద్దామా? మరి ఉదయం లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా మరి ఎంతగానో మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నాం కదా. ఈ రోజున కూడా గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఆలస్యం చేయకుండా మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ద్వారా మరి దేవుడు మనందరితో మాట్లాడినై ఉండగా ఆయన మాటలు ధ్యానిద్దాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితిరి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, ఆశీర్వాదమునకు మరి వారసులు అవ్వడానికే ప్రభు మనని పిలిచి ఉన్నారు. ఆ ఉదయకాల సమయంలో మరి ఎంతమందికి ఆయన ఆశీర్వాదాలు కావాలి? ప్రైజ్ ది లార్డ్. అందరిపైన తన ఆశీర్వాదాలు కుమ్మరించాలి అని ప్రభు ఎంతగానో ఆశ పెట్టుకున్న దేవుడై ఉన్నారు. మన బిడ్డల కొరకు మనము ఎంతో చక్కగా వారి కొరకు, వాళ్ళకు మేలైనది, మంచైనది, క్షేమమైనది అవే మన బిడ్డల కొరకు ఆలోచిస్తూ ఉంటాం కదండి. వీరు బ్లెస్ అవుతే బాగుంటుంది, వారు గొప్పవారు అవుతే బాగుంటారు, మరి ఇంకను వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనుక్షణం వారి కొరకు ఆలోచిస్తూ ఉంటాం. ఈ శరీర సంబంధమైన బిడ్డల కొరకే అంతగా ఆలోచిస్తే మరి చూడండి, దేవుడు తన స్వహస్తాలతో తన ఆత్మను మనలో నింపి మరి అద్భుతంగా మనల్ని సృజించిన దేవుడై ఉన్నారు. ఇంకెంతగా మన గురించి ఆలోచించాలి. అందుకనే ఆయన ఎందుకు మనల్ని పిలిచి ఉన్నారంటే, ఆయన ఎందుకు మనల్ని సృజించి ఉన్నారంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆశీర్వాదాలు పొందుకునే జీవితాలకు మన జీవితాలు ఉండాలి. చూడండి ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకుంటామో తెలుసా?
కదా, మనము కీడును విడిచి మంచి చేసినప్పుడు, మేలు చేసినప్పుడు, మేలుకరమైన ఆలోచనతో మనం ఉన్నప్పుడు, మేలైనది యోచించినప్పుడు, ఈ ఉదయకాల సమయంలో అలాంటి ఆ మేలును నీ తలంపులో, నీ హృదయంలో నింపుకున్న వాడివైతే నీవు, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, కీడును మరవలేక విడిచిపెట్టలేక ఉన్నావా? ఎలా పడితే అలా జీవించేటట్టు నీ జీవితం ఉందేమో, అందుకనే నీ జీవితంలో ఎప్పుడు ఆ బ్లెస్సింగ్స్ చూడలేకపోతున్నావు. అందుకనే చూడండి, ఈ ఉదయకాల సమయంలో అన్నిటిని విడిచి, దేవునికి అయిష్టమైన వాటిని అన్నిటిని విడిచి మరిచి దేవుని కొరకు, మరి దేవుడు మంచి దాని కొరకు పరిగెత్తమంటుండగా మేలైన దాని కొరకు, మంచి దాని కొరకు పరిగెత్తుదామండి. అప్పుడు ఆయన ఆశీర్వాదాలకు వారసులు అవుతాం. ఈ ఉదయకాల సమయంలో నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీ జీవితంలో నువ్వు గొప్పవాడి అవ్వాలంటే దేవుని మాట పట్టుకుంటే నీ జీవితమే ఇంకా చాలా అద్భుతకరంగా ఉంటుంది. ఆమేన్. అందుకని దేవుని మాట విందాం, భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు సాగుదాం, ఆయన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. చాలామంది అంటూ ఉంటారు, ఈ బలహీనత నాలో నుంచి పోవట్లేదండి, చాలా ఆలోచిస్తున్నాను, ఈ బలహీనత పోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను కదండి. ఈ బలహీనత మరి నేను పోగొట్టుకోలేకపోతూ ఉన్నాను, ఎంత వద్దనుకున్నా అదే నేను చేస్తూ ఉన్నాను, ఎందుకు ఇవి రిపీట్ అవుతున్నాయంటే అది విడిచిపెట్టలేకపోతున్నాం. దేవుణ్ణి అడగండి, దేవా నేను విడిచిపెట్టే మనసును దయచేయండి. ఎప్పుడు కూడా చేసిన పొరపాటుని చేస్తూ ఉన్నాం, దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతున్నాం కదా, మళ్ళీ తిరిగి అదే చేస్తున్నాం. అలాంటి జీవితాలు ప్రభుకి ఇష్టం లేదు. అట్టి వారు ఆశీర్వాదాలకు వారసులు అవ్వరు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల్ని బలముగా పట్టుకొని ప్రార్థిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, మనం అందరము దీవించబడుదుము గాక. ఆమేన్. ఆయన ఆశీర్వాదాలకు వారసులవుదుము గాక. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలముగా మేము నడిపించబడుతున్నాం. అయా ఆశీర్వాదాలకు వారసులు అవ్వడానికే నేను మిమ్మల్ని పిలిచి ఉన్నానని చక్కని మాటలు మా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో అయా ఎదుగొండి నడిపిస్తున్నందుకు స్తోత్రం. నీ ఆశీర్వాదాలు పొందుకునే శక్తిని మాకు దయచేయండి. అయా భయభక్తులు కలిగిన జీవితాలతో మీ నామాన్ని మేము మహిమపరచుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. చెడును విడిచి, చెడు తలంపులను మరచి అయా అన్నిటికీ అయా ఎదుగొండి, అన్నిటికీ అయా మేము దూరంగా ఉండి మీకు దగ్గర అయ్యే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదాలను మీరు కుమ్మరించండి, ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. మీకు మహిమను తీసుకొచ్చే వారిగా ఉండును గాక. ఎంతమంది జీవితాలతో ఆ చెడును అయా ఇదిగోండి ఆ చెడు జీవితంలోనే ప్రయాణం చేస్తున్నారో వారికి విడుదల కలుగును గాక, గొప్ప వారక్తులు గాక. ప్రార్థించే జీవితాన్ని మీరు దయచేయండి, క్షేమం కలుగును గాక. వెళ్తున్న మార్గాలు, చేసిన ప్రయత్నాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి, క్షేమాన్ని కలగచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో నీ బలమైన శక్తిని నింపండి. ఎంతమంది అయితే చాలా ఇదిగోండి అనారోగ్యంతో ఉన్నారు, ఇప్పుడు మీరు తాకండి, స్వస్థపరచండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసునామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం అక్టోబర్ 4వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం అక్టోబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం అక్టోబర్ 8వ తారీఖు ఉదయం 9 గంటలకు అంబేద్కర్ భవన్, ఒంగోలు. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం అక్టోబర్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు ఇల్లందు బైపాస్ రోడ్, హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ మంగళవారం అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణం ఫంక్షన్ హాల్, మసీద్ రోడ్, ఆదిత్య కాలేజ్ పక్కన, సుబ్బారావుపేట్, తాడేపల్లిగూడెం. అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ గురువారం అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకు కొండాబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ నియర్ ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్, కాకినాడ. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007271.